శిఖరాగ్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత పూత్కృతుల కనులలోనా కనుబొమలలోనా అధరమ్ములోనా వదనమ్ములోనా కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయు వర్షించే మేఘం, గలగల సాగే జలపాతం, వికసించిన వసంతం, ఘోషించే సముద్రం, భాసించే సూర్యబింబం, గళమెత్తే కలకంఠం, పురివిప్పిన మయూరం, వీటి సమ్మిశ్రితం సి నారాయణరెడ్డి స్వరూపం. నొప్పింపక తానొవ్వని స్వభావం, అంబుదిలోని రత్నాలను అంబరంలోని హరివిల్లును అందుకునే పండితుడు. చైతన్యం, సౌజన్యం, నవత, మానవత, సంప్రదాయం, ప్రయోగం ఆయన విశిష్ట వ్యక్తిత్వం. ఆయన జీవితం సాహిత్య సేవకు అంకితం. లెక్చరర్గా విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆయనకు ప్రియాతి ప్రియం. సినారేకి ఎందరో శిష్య ప్రశిష్యులున్నారు. విద్యార్థులు ఆయన పాఠమంటే అర్రులు చాచేవాళ్లు. సినారే 1954-55లో కొంతకాలం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేసి ఆ తర్వాత అదే కాలేజీలో 1955లో ఆంధ్రోపన్యాసకులుగా ఉద్యోగం చేశారు. 1958-59లో నిజాం కళాశాలలో పనిచేశారు. ఎన్నో అనుభవాలు ఆయన స్వంతం. ఎందరో విద్యార్థులు ఆయన శిష్య కోటిలో ఉండడం సినారేకి గర్వకారణం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన సికింద్రాబాద్ కళాశాలలో లెక్చరర్ పదవి వచ్చింది. అప్పుడే నాకు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ టీచింగ్, అధ్యాపనం అనేది, బోధన అనేది నాకు లోపల ఒక తీరని తపన ఉంది. అప్పుడు నాకు ఇంతకంటే అత్యున్నతమైనటువంటి ఒక పదవిలో నియామకానికి సంబంధించిన ఆఫర్ వచ్చింది. ఏమీ లేదు. ఆకాశవాణిలో అప్పుడు రాజగోపాల్ ఐఏఎస్ ఆయన డైరెక్టర్, హైదరాబాద్ ఆకాశవాణిలో, అప్పుడు సైఫాబాద్లో ఉంది ఇంకా ఆ దశలో. అప్పుడు నాకు ప్రొడ్యూసర్స్ జాబ్ ఆఫర్ చేశారు.
అంటే లెక్చరర్గా నేను ఉన్న దానికంటే రెండింతలు అప్పటికే. నేను చాలా సవినయంగా తిరస్కరించాను. ఏమిటి అన్నాడు ఆశ్చర్యపోయి. నాకు కవిత్వం, బోధన, అధ్యాపనం వీటి మీద ఉన్న ఆసక్తి మరో దాంట్లో లేదండి. కాబట్టి నేను బోధన రంగంలో, అధ్యాపక రంగంలో ఉంటేనే ఇటు నా కవిత్వం, అటు నా అధ్యాపక వృత్తి, అధ్యాపనం ప్రవృత్తి ఈ రెండు సమాంతరంగా కొనసాగుతాయి అన్నాను. నేను సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత 61 ఈ ప్రొఫెసర్గా ఉన్నాను. అప్పుడు లెక్చరర్, రీడర్గా ఉన్నాను. అప్పుడే రీడర్ అయినట్టున్నాను. లెక్చరర్గా ఉన్నాను, రీడర్ కాబోతున్నాను. అప్పుడు నాకు అలా అవకాశాలు వచ్చి నన్ను చుట్టుమెట్టాయి, పాటలు రాసే అవకాశాలు. అప్పుడు కొందరు నిర్మాతలు, పెద్ద అగ్రశ్రేణి నిర్మాతలు, ప్రతి వారం వెళ్ళడం రావడం ఎందుకండి, శని ఆదివారాల్లో ఇక్కడే ఉండిపోండి, మీకు అద్భుతమైన ఛాన్స్ ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా, ఆఫర్స్ ఉన్నాయి కదా, ఏం లెక్చరర్ పోస్ట్ ఏముంది, దాన్ని వదిలిపెట్టండి అన్నారు. నో, సారీ అండి. కారణం ఏమిటంటే నాకు ఆ టీచింగ్లో, అధ్యాపనంలో ఉన్నటువంటి ఆనందం మరొక దాంట్లో లేదండి. కేవలం సినీ రచయితగా నేను ఎప్పుడూ ఉండను. ఈ సినీ రచన అనేది, సినీ గీత రచన అనేది కేవలం పాక్షికం, పార్ట్ టైం. ఫుల్ టైం నేను సినీ రైటర్గా ఉండను అన్నాను. సరిగ్గా నేను ఏ ఉద్దేశంతో నేను లెక్చరర్గా కొనసాగాను, లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ అండ్ వైస్ ఛాన్సలర్. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, జ్ఞానవని, విజ్ఞాన ఖని, మస్తకాల్ని కరిగించే అనేకానేక పుస్తకాలతో అలరారే అద్భుత పుస్తకాగారం, ఎందరో సామాన్యుల్ని తన లైబ్రరీతో అసామాన్యులుగా తీర్చిదిద్దిన సాహిత్య బోధివృక్షం. సినారె కూడా ఇక్కడి పుస్తకాలని ఎన్నో మదించారు. ఆ తర్వాతే తెలుగు సాహిత్యంతో చేరువ, తెలుగుపై మక్కువ ఏర్పడింది. అలాగే నిజాం మక్కువతో కట్టించిన అతి సుందర, అత్యంత వైభవ సాహితీ సదనం విద్యార్థి జ్ఞాన సోపానం ఆర్ట్స్ కాలేజ్. నగరం నడిబొడ్డున ఎందరో మేధావులను, మరెందరో ప్రముఖుల్ని ప్రపంచానికి అందించిన నిజాం కాలేజ్. ఈ 2 కాలేజీల్లో సినారె ఓ రీడర్గా, ప్రొఫెసర్గా ఎందరికో పాఠాలు బోధించారు, జీవిత సత్యాలు ప్రబోధించారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో నేను పనిచేసేటప్పుడు చివరికి ఉండేది ఈ మొత్తం ఆ రోజున చివరి గంట ఇది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, బిఏ, బిఎస్సి, బీకామ్ ఈ 3 తరగతుల విద్యార్థులంతా వచ్చేవాళ్ళు. అందరికీ ఒకరే. అది పెద్ద రూమ్, 57, రూమ్ నంబర్ 57 ఉంది. దాంట్లో ఒక బహిరంగ సభల, మైక్ లేదు, పెద్ద హాలు నిండి కిక్కిరిసి ఉండేది. మామూలుగా చివరి క్లాసుల్లో వెళ్ళిపోతారనే ప్రతీతి ఉంది. ఎప్పటికే నేను కవిగా పేరు ఉండడం దేనివల్ల తెలియదు, నిండుగా ఉండేది కిక్కిరిసి. అలాంటి క్లాసుల్లో మాట్లాడేటప్పుడు ఒక బహిరంగ సభలో ఉపన్యసించే విధానం ఏమిటో నాకు పట్టుబడింది. ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ బోధించేటప్పుడేమో ముఖాముఖి, విడమరిచి చెప్పే గుణం అలవాటైంది. సకల భారత సాహితీ వృక్షంపై రమణీయంగా, కమనీయంగా పలికిన కవి సినారె. అటువంటి మహానుభావునికి పాటల కవిగా పరిచయమైన సినారేకు పాఠాలు చెప్పిన గురువుగా చూసుకోవడం, ఆయన పాఠాలు వినడం నా వంటి వాళ్ళ అదృష్టం. ఆయన ప్రాచీన సాహిత్యం చెప్పిన, శ్రీనాథుని గురించి చెప్పిన, పోతనను గురించి చెప్పిన, ఆధునికములో గురజాడ గురించి చెప్పిన, జానపదుల రీతులను గురించి వివరించిన ఆయన ప్రతి అక్షరము ప్రమాణమే, ప్రతి అక్షరము విద్యార్థుల మీద ప్రభావితం చేసిందే. ఆయన పాఠాల ప్రభావాలే తెలుగునాట ఎందరినో కవులుగా, పండితులుగా, సాహితీవేత్తలుగా, సంస్థల నిర్వాహకులుగా తీర్చిదిద్దిన అనటంలో సందేహం లేదు. అందుకు మా వంటి వాళ్లే ఎందరో
నిదర్శనం, ప్రత్యక్ష సాక్ష్యం. 23 ఏళ్ల వయసులో నేను లెక్చరర్ని. కాబట్టి నాకంటూ ఒక 5-6 ఏళ్ళు చిన్న ఉన్నవాడు కూడా అందులో ఉండేవాడు. 3 ఏళ్ళు చిన్న, 4 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా. మధ్యలో కొంటె ప్రశ్నలు వేసేవాళ్ళు. అయితే అప్పటికే నేను కవిత్వం రాసేవాడిని. కొంత వాక్చాతుర్యం కూడా ఉంది కాబట్టి వాటిని తిప్పికొట్టేవాడిని, నచ్చ చెప్పేవాడిని. అదొక సరదా అనుభూతి అది. లో పార్ట్ టైం లెక్చరర్గా ప్రవేశించిన నాటి నుండి 1981లో అధికార భాషా సంఘం అధ్యక్షుడయ్యేదాకా ఆయన ఎంఏకు పాఠాలు చెప్పారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడయ్యాక కూడా వారానికోసారి వచ్చి క్లాస్ తీసుకునేవారు. విశిష్ట బోధన, సమయ పాలన ఆయన విలక్షణ వ్యక్తిత్వం. సినారే పరిపాలన సంబంధమైన పదవులపై కన్నా అధ్యాపక వృత్తినే బాగా ఇష్టపడేవారు. అయినా అనంతర కాలంలో ఆయనను వరించినవన్నీ అడ్మినిస్ట్రేటివ్ పదవులే. 1981లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య గారు నన్ను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. పరిపాలనాపరమైన పదవుల పట్ల నాకు ఆసక్తి ఎప్పుడూ లేదు. ఆకాశవాణిలోనే అప్పుడు తొలి రోజుల్లోనే ప్రొడ్యూసర్ పోస్ట్నే వద్దన్నాను నేను. కానీ నచ్చ చెప్పారు మిత్రులు, ఇది తెలుగు భాషకు వివిధ దిశల్లో మీరు కృషి చేయవచ్చుది, మీకు అభిరుచికి సంబంధించింది, పెద్ద పరిపాలన సంబంధమైన చిక్కులేం లేవన్నారు. సరే ఒప్పుకున్నాను నేను. 4 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల పాటు నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. వివిధ జిల్లాల్లో పర్యటించాను, అప్పుడున్న తాలూకాల్లో పర్యటించాను. తాలూకా స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకు ఒక 40%, 80% దాకా జిల్లా స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇది తెలుగు అమలు. ఇక సచివాలయ స్థాయిలో అమలు గురించి కృషి చేసే దశలోనే, ఆ కాలంలోనే నా పదవి విరమణ జరిగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సినారే ఆ పదవికి వన్నె తెచ్చారు. స్వయం ప్రతిభతో తెలుగు వాడకాన్ని చైతన్యవంతం చేశారు. అయితే అధికార పదవీ జవనాశ్వం మీద స్వారీ చేసిన రచనా సంకల్పం, సాహితీ సంయజ్ఞం వీడలేదు. మానవతా సువాసనలు ఇసుమంతైనా వాడలేదు. రచయితగా కొనసాగుతూ ఈ పరిపాలన నిర్వహణ సంబంధమైన కార్యక్రమాలు ఎలా చేశారనే అడిగే అవకాశం ఉంది, నిజమే. కానీ నేను ఈ సమయాన్ని విభజించుకునే ఒక గుణం నాకుంది. సమయాన్ని విభజించుకుంటాను. ఏ సమయం, ఏ నిర్దిష్ట సమయం కార్యాలయంలో ఉండి పరిపాలన సంబంధమైన వ్యవహారాలు చూసుకోవాలి, ఏ నిర్దిష్ట సమయంలో కవిత్వం రాసుకోవాలి, లేక వ్యాసాలు రాసుకోవాలి. ఆ రకంగా నేను సమయ విభజన ఉంది కాబట్టి ఇటు కవిగా, రచయితగా కొనసాగాను, అటు వివిధ పదవుల్లో కూడా కొనసాగాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ రెంటికి ఘర్షణ రాకుండా చూసుకోవాలి. పదవులు ఉన్నాయి కదా, మన కవిత్వం ఎందుకు అనుకోకూడదు. ఒక నిరంతర సృజనాత్మక శీలం కలిగినటువంటి రచయిత, కవి ఏనాడు విరమించుకోరాదు, విరమణ పనికిరాదు. ఇంకా రాయడం ఎందుకు అనడం తప్పు. అది శ్వాస. ఎంత నిద్రపోతున్నాడు కదా ఈ ప్రాణి, కాసేపు నేను కూడా నిద్రపోతాను అనుకుంటే శాశ్వత నిద్రే, మరణమే కదా. అలాగే దూకే జలపాతం కాసేపు రెస్ట్ తీసుకుందాం, కొండ మీద కూర్చుందాం అనుకోదు. ధారాపాతంగా పడడంలోనే జలపాతం విశిష్టత, ప్రత్యేకత ఉంది. అలాగే రచయిత కూడా. ఖండకావ్యాలు ఉన్నాయి, సుదీర్ఘ గేయకావ్యాలు ఉన్నాయి, సుదీర్ఘ వచన కావ్యాలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, వ్యాసాలు ఉన్నాయి, గజళ్ళు ఉన్నాయి, ప్రపంచపదులు ఉన్నాయి, రకరకాల ద్విపదులు ఉన్నాయి, రకరకాల ప్రక్రియల్లో ఉన్నాయి. కాబట్టి ఇటు రచయితగా, అటు పరిపాలన సంబంధమైనటువంటి నిర్వాహకుడిగా నేను న్యాయం చేశానని నాకు ఒక విశ్వాసం. ఏ పుట్టలో ఏ వాల్మీకి ఉన్నాడో, ఏ పుట్టిలో ఏ వ్యాసర్షి ఉన్నాడో,
ఏ రాయిలో చెకుముకి రాయి దాగుందో, ఏ ఇసుకలో ఉప్పెన మాటు మణిగుందో. తెలివితో మనిషి సాగిపోతూ నిరంతర ప్రగతి సాధించాలని ప్రబోధించిన సినారి స్వయం ప్రతిభతో అందలాలెక్కారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టారు. పరిపాలనాపరమైన సంస్కరణలు చేపట్టారు. విశ్వవిద్యాలయాల్లో కొత్త గుణింతం రూపుదిద్దారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు నన్ను ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ, అప్పటికి అంబేద్కర్ పేరు దాంతో అనుబంధంగా లేదు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండవలసిందిగా కోరడం, నియామకం జరిగింది. అది పూర్తి చేసుకున్న తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం, ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు